మా నియోజకవర్గంలో కూర్చొని నేను గజ్వేల కేసీఆర్ మెట్ల లొల్లి పెడతా చెప్పండి మీరు. ఇప్పుడు నేను అక్కడ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, నా పరిధి ఏంది నియోజకవర్గం. ఇప్పుడు మీకు అమీర్పేటలో కేసు అయితే ఎస్ఆర్ నగర్ పోతారా అండి? మీ ప్రిమిసెస్లో మీరు పని చేసుకుంటారు. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. సో హరీష్ రావు చేసిన లోటుపాట్లు ప్రజా సమస్యల మీద మాట్లాడితే బాగుంటది కదా. ఎంతసేపు హరీష్ రావుని టార్గెట్ పెట్టి మాట్లాడడం రాజకీయ ప్రయోజనాలకు పొందడానికే చక్రధర్ అన్న ఒకటి వినండి, తిండి వండినప్పుడు తిండి ఎప్పుడైతే వండుతామో కుక్కలు రాకుండా కావాలి కాస్తావా లేదా? ఆ తిండి ఎవరికి చేరాలో వాళ్ళకి చేరేదాకా కుక్కల కావాలి ఎవడు కాయాలి? కాస్తున్న కుక్కల పాలు కావద్దని ఆ తిండిని కాపాడుతుంది. అంటే సిద్దిపేటలో ప్రజలకు నిజమైన పాలన అందిస్తలేరంటారా హరీష్ రావు గారు? అట్లా షో చేస్తారు చేసినట్టు. కళ్యాణ లక్ష్మి చెక్కుల కమిషన్, ఏ చెక్కులు సిద్దిపేట వాస్తవులే కదన్నా. తెలంగాణ రాష్ట్రం రాకముందు సిద్దిపేట పరిస్థితులు అధోగతులు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నాయి అంటే ఏం చెప్తారు మీరు? అధ్వానమైనవి. వీళ్ళ గవర్నమెంట్ వచ్చినాక నిజాలు మాట్లాడితే బాగుంటుంది. నిజమే మాట్లాడుతున్నా. ఎవరికి కావాలో కొమ్మటి చెరువు. ఎందుకు అభివృద్ధి అంటివి ఏదో అంటివి పోనీ ఫ్రీగా పెట్టినవా? ఇప్పుడు నువ్వు ఫ్రీగా పెట్టి ఎంజాయ్మెంట్ అంటే ఓకే, హెడ్కు 10 రూపాయలు అంటివి, 20 రూపాయలు అంటివి. ఒక కుటుంబం రావాలంటే సామాన్య కుటుంబంకి 500 ఎక్కువ అండి. ఒక ఆదివారం రావాలంటే వాళ్ళని 500 పెట్టుకుంటారు. అది ఆలోచించాలి. మీ ఎజెండా అంటే రైతులు పండే భూమి, పంట వండే భూమిని మూసేసి పంట వండే భూమిని ఆగం చేసి అక్కడ నెక్లెస్ రోడ్ కడతాడట. ఓడడిగిండి నెక్లెస్ రోడ్డు. నువ్వు దేనికి వచ్చినావు? రైతుల గురించి ఎప్పుడన్నా ఆలోచించినావా? రంగనాయక సాగర్ రైతులను ముంచి చెప్పుల దండ వేస్తారు అటు పోతే, తెలుసా? చెప్పుల దండనే వేస్తారు. ఈ మాట సంవత్సరంన్నర నుంచి మీరు అంటనే ఉన్నారు. అంటే మీకు దండ వేసే రోజు వస్తుంది ఇక. అదే ఎప్పుడని? అరే మీ వెయిటింగ్. నాకు మీ క్యూరియాసిటీ అని వచ్చింది. ఏదో ఒక రోజు చేస్తారు, ఖచ్చితంగా పడుతుంది. మన ఏమైందండి, ఈ మల్లన్న సాగర్ దిక్కు పోయిండు, దెబ్బ ఒకటే ఉరుకుడు, జనం వెంబడి పడుతురు. అట్లా పరిస్థితి అంత దారుణంగా ఉన్నది వాళ్ళకి. ఇదేదో వ్యక్తిగత విమర్శలు చేస్తున్నట్టు అనిపిస్తుంది. నిజంగా ఆ రకమైన పరిస్థితులు నియోజకవర్గాలు ఉన్నాయా అనేది? ఉన్నాయండి. ఇప్పుడు నాకు 17,000 ఓట్లు పడ్డాయి. ఒకటి విషయం చెప్తా వినండి. నేను అంత కొడితే 5 రోజులు పరిచయం లేను. ఏది ఎలక్షన్స్లో. అవును, వాస్తవం. నా బొమ్మ కనిపించగానే అక్కడ నేను నమ్ముతున్న భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తా, ఒక్క ఓటికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలే, పైసా ఇవ్వలే, ఎవ్వడికి మందు వంచలే. నా తల్లి పాదాల మీద నేను గౌడ బిడ్డని నా వృత్తి మీద ఒట్టేసి చెప్తున్నా, నేను రూపాయి వంచలే. నన్ను కన్నా నా తల్లి మీద ఒట్టేసి చెప్తున్నా. అంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తున్నారు మీరు? నేను ఒక పంచలే కాబట్టి చెప్తున్నా, నాకు పంచాలని లేకుండే. ఎందుకంటే మనం మొదటిసారి వచ్చినాం, సో కష్టపడి మన సత్తా చూపించాలని వచ్చిన. ఎవరికి అన్నం పెట్ట సాధ్యమా? రాజకీయాల్లో 1 రూపాయి తీసుకోకుండా ఓట్లేయడం కానీ, కార్యకర్తలు పని చేయడం కానీ, 24 గంటలు తిరగడం సాధ్యమా అనేది? సాధ్యమా అంటే కష్టపడితే ఏదైనా ఫలితాలు వస్తాయండి. నేను ఇప్పుడు ఒట్లు మీరు పెట్టమని నన్ను అడిగిర్రా? పోనీ ఇప్పట్లో ఎలక్షన్స్ ఉన్నాయా? దేనికోసం పెట్టినా? నియత్కి పెట్టిన. మా రేణుక ఎల్లమ్మ సాక్షిగా, సిద్దిపేటలో మేము నమ్మే ఎల్లమ్మ సాక్షిగా నేను ఏ ఓటుకి పైసలు ఇవ్వలే. ఇదైతే కాన్ఫిడెన్స్. అంత ధైర్యంగా 17,000 తెచ్చుకున్నా అంటే మొదటి దఫా. మీరు ఆలోచించాలి. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఉన్నా. మీరు అంటారు చక్రధర్ మీటింగ్లలో కనిపించాడు, వేదికల మీద కనిపించాడు, కాంగ్రెస్ అడాప్ట్ చేసుకుంటలే అంటే, గన్నేసుకొని దేశ సరిహద్దుల్లో ఒక సిపాయి నిలబడ్డట్టే రేవంత్ సర్కార్కి సిపాయి ఉన్నాడు. ఓకే, హరీష్ రావు లాంటి వాళ్ళు వస్తే ఎదుర్కోవడానికి. నేను అక్కడ పనిచేస్తా. నేను పదవుల కోసం పనిచేయ, పార్టీ కోసం పనిచేస్తా. పార్టీ సముచిత స్థానం కల్పించే సమయం వచ్చినప్పుడు. నిజంగా చక్రధర్ గౌడ్ గారికి సిద్దిపేట మీద కానీ, సిద్దిపేట ప్రజల మీద అంత ప్రేమ ఉంటే, ఇప్పటి వరకు ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజల సంక్షేమాల కోసం, ప్రజలకు రావాల్సిన అభివృద్ధి విషయాలలో రేవంత్ రెడ్డి గారిని కలిసిన సందర్భాలు అయితే ఎక్కడ చూస్తలేము. ఎంతసేపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆ కేసు ముందుకెళ్ళడానికే కలిసిండు తప్ప ప్రజా ప్రయోజనాల కోసం కలిసినట్టు ఎక్కడన్నా ఉందా అంటే? నేను డప్పు కొట్టుకోను కలిసినాయి. నేను ఫోటోలు ఇప్పటివరకు రేవంత్ రెడ్డి గారికి శాల్వా కప్పలే, బొక్క ఇయ్యలే. నేను ఎన్నిసార్లు కలిసినా? ముఖ్యంగా 4 సార్లు కలిసిన. ఏ అంశాల మీద? రంగనాయక సాగర్ మీద కలిసిన, కొన్ని లోకల్ సంబంధించిన వ్యవహారాలు ఏవైతే కొన్ని రహస్యమైన విషయాలు వారికి చేరవేయాలో వాటి టైంలో కలిసిన, ఎంపీ ఎలక్షన్స్ టైంలో కలిసిన. ఇక ఫోన్ ట్యాపింగ్లో మీరు అంటారు ఇప్పటిదాకా కలవలే, నేను కలవాలి. సో నేను ఏది కలిసినా ఫైల్ చేతికి ఇస్తా.
ఓకే. ఈ పూలదండలు ఆయన దగ్గర లేని శాలువాలా, ఆయన దగ్గర లేని పూల, ఆయనకు లేని సత్కారాలు. అసలు ఆయననే నాకు శాలు వేసి ఆయన పూలు ఇచ్చే రోజు దగ్గరలోనే ఉన్నది. ఓకే. అరే పిల్లగాడు మంచిగా పని చేస్తుండు, వీడు పనికి వస్తాడని ఆయనకు అనిపించే రోజు నేను కప్పించుకుంటా పూలమాల, నేను వేయించుకుంటా శాలువా. ఉన్నదా సిద్దిపేట నుంచి చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి యాక్టివ్గా ఉన్నాడని నోటీసు ముఖ్యమంత్రి గారికి ఉందా? ఖచ్చితంగా 100% ఉంటుంది. కుమారి ఆంటీ గురించే నాలెడ్జ్ ఉన్నోళ్ళు చక్రధర్ గురించి నాలెడ్జ్ లేదని అనుకోకండి ఎప్పుడు కానీ. ఆయనకు అన్ని సోయి ఉంటాయి. ఆయన నార్మల్ లీడర్ కాదు. ఆయన కార్లో వస్తున్నా పోతున్నా 360లో అక్కడ నిలబడ్డ బాధితులు ఎవరిని పిలిపించుకొని మాట్లాడే తత్వం ఉన్నది. ఒకటి ఇవాళ మా రేవంత్ రెడ్డి గారి దగ్గర మైనస్ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ చేసుకోలేకపోతుండు. నంబర్ 1 అడ్వర్టైజ్మెంట్ చేయలేకపోతుండా, అభివృద్ధి చేయలేకపోతుండా, రెండింటికి చాలా వ్యత్యాసం. రైతు బంధు మేము ఇచ్చినట్టు కనుక కేసీఆర్ ఇచ్చి ఉంటే ఈ పాటికి ఎన్ని గొర్రెలు బర్రెలు యాటలు దిగేటియో తెలియదు, ఎంత దాగి జనం ఎంత లివర్ ఖరాబ్ చేసుకుంటుందో తెలియదు. మా కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఏ బర్రెలు పోయలే, కోళ్ళు పోయలే, గొర్రెలు పోయలే, మందు దాయిపోయలే, చెప్పుకోలేకపోయారు. నాకు బాధ అనిపిస్తుంది. ఆడు 25,000 వేసిండో లేదో దానికెళ్ళి సగం వైన్స్లోనే గుంజుకున్నాడు. అరే మనం ₹1,00,000 చేసి మీరు 2 లక్షలు చేసి మీ అమ్మ ఎవరికి చెప్పుకోకపోతే మీడియా కూడా శాటిలైట్ ఛానళ్ళు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్కి సహకరిస్తలేవు అని రికార్డు చెప్తున్నా. అభివృద్ధి చేస్తే ఎందుకు సహకరించారన్నా? చేయట్లేరు కాబట్టి కదా. వాళ్ళకు అడ్వర్టైజ్మెంట్లకు పైసలు ఇవ్వాలి. గత కేసీఆర్ ప్రభుత్వం అయితే వెనక ముందు ఆలోచించకుండా ఇచ్చింది. మాకు చేత కావు. నేను ఒకటే, మీకు సహకరించే ఛానల్స్ లేవా అన్న? మీకు నేను ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడు ఒకటే చెప్తా, యూట్యూబ్ ఛానల్లే రేపటి భవిష్యత్తు. వీళ్ళకు మనం చేస్తున్న ఫలితాలను బ్లూ ప్రింట్ ఇస్తే వాళ్ళే ప్రజల్లోకి తీసుకెళ్తారు. ఇదే నా వర్షన్ ఎప్పటికైనా. అంటే కాంగ్రెస్ పార్టీకి శాటిలైట్ డిజిటల్ మీడియా లేవంటారా? లేవండి, లేవు. V6 ఛానల్ ఎవరిదన్నా? ఎవరిది? ఎవరికి వత్తాసు పలుకుతుంది అది? ఒకటి అది తన సొంత ఛానల్ అండి. వత్తాసు వాళ్ళు కూడా రండి. ఇప్పుడు V6 ఛానల్ ఎవరిది, బిగ్ టీవీ ఎవరిది, ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఛానల్స్ ఉన్నాయి కదా. అవన్నీ ఇక ఎర్రచీర కట్టిందల్లా నా పిల్లమే అన్నట్టు ఇక జర్ర ప్రభుత్వం గురించి మెచ్చుకుంటే పాపం. ఇక మరి ఇక టీవీ నేను ఎవరికి చెప్తున్నాను ఇప్పుడు? నిన్నటి దాకా చక్రధర్ కేసు పెట్టింది, ఇది అది ఏ రోజు కనిపించలే. ₹1,00,00,000 దానం చేస్తే కనిపించలే. మీ శాటిలైట్ ఛానళ్లకు కుక్కలు పందులు ఇంతే చూపిస్తారు. చక్రధర్ నడిబొడ్డున ఒక హరీష్ లాంటి కొడుతుంటే కనిపించలే. కానీ చక్రధర్ మాత్రం కిడ్నాప్ చేసిండు, రేపులు చేసిండు. ఇవి మాత్రం పెద్ద ఎత్తున వేస్తారు. దిస్ ఇస్ నాట్. ఎట్లా హరీష్ రావుని మీరు కొట్టగలుగుతున్నారని మీరు ఎట్లా చెప్తున్నారని అంత కాన్ఫిడెన్షియల్గా? ఎవడి సమాచారం అనుకుంటుంది. చెప్తున్నా కదా అన్న, ఇవాళ హరీష్ పైన నెపం నెడుతురు, హరీష్ పేరు చెప్పని చిత్రవాద పెడుతురు పోలీసు వాళ్ళు అని ఏదైతే వ్యాఖ్యలు చేస్తురో అవి హెడ్లైన్స్లో వస్తున్నాయి. మరి చక్రధర్ కేసు పెట్టిన విషయం ఎవరు కనిపించలేదా? అంటే ఒక వైపు నుంచే వెళ్ళిపోతున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. సో వాళ్ళ ఛానల్ కూడా చూడట్లేదు. ఏది నిజం అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని చెప్పి హరీష్ రావు లాంటి అనుచరులను వాళ్ళని బెదిరించారని చెప్పి, హరీష్ రావు పేరు చెప్పాలని టార్చర్ చేసి హరాజ్ చేసిరని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఈ రకమైన పరిస్థితులు పోలీస్ డిపార్ట్మెంట్లో వాంటెడ్లీ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. దీనికి మీ సమానం ఏం చెప్పి? ఇప్పుడు ఆ అబ్బాయిలు ముగ్గురు పాపం పిల్లల్ని అడిగిరు, మీడియా అడిగితే ఏమైనా కొట్టిర్రా పోలీసులు అంటే కొట్టలే అని అంటే ముట్టకుండా సంసారం చేస్తారా ఎవడన్నా? ముట్టకుండా సంసారం చేసినట్టే ఉన్నది వాళ్ళ ముచ్చట. వీళ్ళ చిత్రవాద పెట్టిరు, వేధించారు, చంపిర్రు అంటే మరి మిమ్మల్ని ముట్టలేదు కొట్టలేదని మీరే మీడియా సాక్షిగా చెప్పిర్రు. ఇవాళ మళ్ళా వేధిస్తురు అంటే ఏందండి? పోలీసులు నిష్పక్షపాతంగా నడుస్తుంది. గత 10 ఏళ్లలో పోలీసులు చేసిన చర్య, అనుభవిస్తున్న శిక్ష ఇప్పుడున్న పోలీసు వాళ్ళకి ఒక గుణపాఠం. కాబట్టి అలాంటి తప్పులు చెయ్యరు అని 100% నమ్ముతానే. నిజంగా తప్పే చేయాలనుకుంటే కేసు పెట్టిన 10 రోజులలోనే హరీష్ రావు జైలు ఉండాలి కదా. ఓకే. మరి ఆయనను ముట్టుకున్నారా? ఆయన కోర్టుకు పోయే వెసులుబాటు ఇచ్చారు. అంతా చట్టం తన పని తాను చేసుకపోతుంది.